పశ్చిమ బెంగాల్లో రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరుకుంది. కోల్కతా పోలీస్ కమిషనరేట్ వద్ద హైడ్రామా కొనసాగుతోంది. చిట్ ఫండ్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను అరెస్ట్ చేసేందుకు సిబిఐ బృందాలు కార్యాలయానికి వెళ్లాయి. అయితే పశ్చిమ బెంగాల్లోకి సిబిఐ ఎంట్రీని నిషేధించిన అక్కడి ప్రభుత్వం సిబిఐ బృందంతో కఠినంగా వ్యవహరిస్తోంది. సిబిఐ అధికారులను కోల్కతా పోలీసులు నిర్బంధించారు. కేంద్రానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా వార్ నడుస్తోంది. మమతా సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని మోడీ ఆరోపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో దీదీపై మోడీ ఫైర్ అయ్యారు. అవినీతిలో కూరుకుపోయినందువల్లే మమతా తనను చూసి భయపడుతున్నారని విమర్శించారు. మోడీ పర్యటన ముగిసిన వెంటనే సిబిఐ అధికారులు చిట్ ఫండ్ స్కామ్లో కదలిక తెచ్చారు. చిట్ ఫండ్ స్కామ్ పై విచారణ జరుపుతున్న సిట్ అధికారి కోల్కతా కమిషనర్ కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు కోల్కతా కమిషనరేట్ కార్యాలయానికి వచ్చిన సిబిఐ అధికారులను కోల్కతా పోలీసులు నిర్బంధించారు. కోల్కతాలోని సిబిఐ కార్యాలయాన్ని కోల్కతా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.